ఒక ప్రైవేట్ కంపెనీ ఒక పవర్ఫుల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడడం అంటే చిన్న విషయం కాదు. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. యాంథ్రోపిక్ పేరు చాలామంది వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ ఏఐ తర్వాత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది యాంథ్రోపిక్. ఇప్పుడేం జరిగిందంటే అమెరికన్ ప్రభుత్వం ఈ యాంథ్రోపిక్ మోడల్స్ వాడడానికి కాంట్రాక్ట్ పెట్టుకుంది. డిఫెన్స్ రంగంలో చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉంటారు. ఆ రకంగా యాంథ్రోపిక్తో కూడా కాంట్రాక్ట్ ఉన్నది. యాంథ్రోపిక్ ఈ మధ్యకాలంలో చాలా కటింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ని తయారు చేసింది. ఇవి ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్. అంటే చాట్ జీపీటీ ఉందనుకోండి, ఓపెన్ ఏఐ వాళ్ళది. అది ప్రధానంగా ఇండివిజువల్ యూజర్స్ని టార్గెట్ చేసింది. అందరూ వాడతారు, నేను కూడా వాడతాను. వేరే యాంథ్రోపిక్ ఏం చేసిందంటే ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, అంటే పెద్ద పెద్ద కంపెనీల కోసం, ప్రభుత్వాల కోసం, వాళ్ళు వాడుకోవడం కోసం కొన్ని ప్రొడక్ట్స్ని తయారు చేశారు. అటువంటి ప్రొడక్ట్స్ని ఇప్పుడు యుఎస్ ప్రభుత్వం వాడుతోంది. అయితే లేటెస్ట్గా అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి యాంథ్రోపిక్కి మధ్య ఒక ఘర్షణ వచ్చింది. ఏంటి ఈ ఘర్షణ అంటే యాంథ్రోపిక్ తానిచ్చినటువంటి ఈ ప్రొడక్ట్స్లో కొన్నింటికి తాళాలు వేసింది. అంటే కొన్ని లక్ష్మణ రేఖలు గీసింది, ఇవి దాటి వెళ్ళకూడదు మీరు అని. గార్డ్ రైల్స్ అంటారు ఇంగ్లీష్లో. అట్లా పరిమితులు విధించడాన్ని అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇష్టపడలా. అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ పేరు ట్రంప్ మార్చాడు ఈ మధ్య. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అట, యుద్ధ శాఖ అన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి హెడ్ క్వార్టర్స్ పెంటగాన్. సో పెంటగాన్కి యాంథ్రోపిక్కి మధ్య ఈ ఘర్షణ వచ్చింది. పెంటగాన్ ఏముంటుందంటే, మీరెవరు ప్రైవేట్ కంపెనీ ఇట్లా లక్ష్మణ రేఖలు గీయడానికి? మీరు మాకు ప్రొడక్ట్ ఇస్తే మా ఇష్టారాజ్యంగా మేము వాడుకుంటాం దాన్ని. నేషనల్ సెక్యూరిటీకి ఎట్లా అవసరమో అట్లా వాడుకుంటాం, దానికి మీరు గీతలు గీయకూడదు అని అన్నారు. కానీ యాంథ్రోపిక్ సీఈఓ డారియో ఎమోడే అతను ఒప్పుకోలేదు. లేదు, మేము ఆ లక్ష్మణ రేఖలను తొలగించమన్నాడు. ఇవి రెడ్ లైన్స్ అన్నాడు అతను. రెడ్ లైన్స్ అంటే లక్ష్మణ రేఖ అని. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే అతను, మేము ఆ గార్డ్ రైల్స్ని, ఆ లక్ష్మణ రేఖల్ని తొలగిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ని ఉపయోగించి అమెరికా ప్రభుత్వం 2 పనులు చేయొచ్చు. ఆ రెండింటికి మేము వ్యతిరేకం ఉన్నాడు. ఏంటి ఆ 2 పనులు అంటే, ఒకటి మాస్ సర్వేలెన్స్. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క ప్రైవేటు వ్యక్తి మీద నిఘా వేయడానికి మా ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా. 2, ఫుల్లీ అటానమస్ వెపన్స్ని ఉపయోగించి యుద్ధాలు చేయొచ్చు. ఫుల్లీ అటానమస్ వెపన్స్ అంటే మనుషులు ఎవరో లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటంతట అవే ప్రయోగింపబడతాయి. దీనివల్ల ఒక ప్రమాదం ఏంటంటే, ఎవరైనా ఎప్పుడైనా వీటిని డిప్లాయ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ అమాయకుల మీద అవి పడవచ్చు. పాపులేషన్స్నే అవి నిర్మూలించవచ్చు. ఇది మానవాళికే భవిష్యత్తులో ప్రమాదం కావచ్చు. అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా ఉపయోగించాలి అనే దాని మీద మరింత అవగాహన వచ్చే వరకు మేము ఆ గీతలు గీసాము ఆ ప్రొడక్ట్స్లో. అవి దాటి వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్ సర్వేలెన్స్ చేయాలి అనుకున్నది అమెరికన్ ప్రభుత్వం, చేయలేదు. చేయడానికి ఆ ప్రొడక్ట్లో అవకాశం ఉన్నది, కానీ ఆ ప్రొడక్ట్ అలౌ చేయదు చేయడానికి. అదేవిధంగా ఈ ఫుల్లీ అటానమస్ వెపన్స్ అంటే స్వయం ప్రతిపత్తితో వ్యవహరించేటువంటి ఆయుధాలు, అవే నిర్ణయించుకొని అవే వెళ్ళి అవే ఎవరినైనా చంపేస్తాయి. అది కూడా ఈ యాంథ్రోపిక్ ప్రొడక్ట్స్ ద్వారా సాధ్యం అవుతుంది. కానీ అది సాధ్యం కాకుండా వీళ్ళు కొన్ని గార్డ్ రైల్స్ క్రియేట్ చేశారు, కొన్ని కట్టుదిట్టాలు పెట్టారు. వాటిని పెంటగాన్ వ్యతిరేకించింది, అమెరికన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. సో పెద్ద ఎత్తున కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఇద్దరి మధ్య. మీరు ఇవ్వకపోతే మొత్తం కాంట్రాక్ట్ని రద్దు చేస్తాం, అసలు మీ కంపెనీని బ్యాన్ చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్కి అధికారం ఉంటుంది కదా. దీని మీద ట్రంప్ కూడా వెంటనే పడ్డాడు. ట్రంప్ సంగతి ఎట్లాగో తెలుసు. అతను చాలా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, అతనికి స్వీయ ఆరాధన ఎక్కువ, నేనేం చెప్తే అదే జరగాలి అనేటువంటి వ్యక్తి. అతను వెంటనే తన ట్రూత్ సోషల్లో విపరీతంగా పోస్ట్ చేశాడు దీని మీద. ఈ యాంథ్రోపిక్ సంగతి చూస్తాను. ఈ డారియో ఎమోడే ఏమనుకుంటున్నాడు, అమెరికా రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, దేశ రక్షణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు ఇతను. మొత్తం అమెరికా ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఈ యాంథ్రోపిక్ ప్రొడక్ట్ని యూజ్ చేయకుండా బ్యాన్ చేస్తాను నేను అని అంటమే కాకుండా, అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ అని ఉన్నాడు, అతను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము యాంథ్రోపిక్ని నేషనల్ సెక్యూరిటీ సప్లై చైన్ రిస్క్ కింద ప్రకటిస్తాము అని. అమెరికాలో రకరకాల చట్టాలు ఉంటాయి. ఆ చట్టం కింద ఒక కంపెనీని
నేషనల్ సెక్యూరిటీ సప్లై చైన్ రిస్క్ కింద ప్రకటించవచ్చు. అట్లా ప్రకటించడం ద్వారా దాంతో అమెరికా ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా బిజినెస్ చేయకూడదు. అమెరికాలో చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ల మీద ఆధారపడతాయి, ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టర్లో. ఆ ఉద్దేశంతో అసలు మీకు బిజినెసే లేకుండా చేస్తాం మేము అమెరికా ప్రభుత్వంలో అని బెదిరించడం అన్నమాట. కానీ డారియో ఎమెడే మాత్రం తన పట్టు వదలలే. వాళ్ళు ఎంత బెదిరించినా కూడా అతను లొంగలేదు. అతను ఏమంటాడంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ ప్రొడక్ట్ని డెవలప్ చేసినటువంటి ఒక కంపెనీగా, వ్యక్తులుగా మాకు ఒక ఫిలాసఫీ ఉంది, మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అమెరికన్ విలువలకు వ్యతిరేకంగా మేము డెవలప్ చేసేటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ ఉండకూడదు. ప్రభుత్వం దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నది ఈ ప్రొడక్ట్స్ని అని మేము భావిస్తే ఆ గార్డ్ రైల్స్ పెడతాము. మేము ఈ కంపెనీ పెట్టిందే ఈ ప్రాతిపదిక మీద అన్నాడు. దీని వెనక చిన్న నేపథ్యం ఉంది. అదేంటంటే, యాక్చువల్గా డారియో ఎమోడే, ఆయన చెల్లెలు డానియేలా ఎమోడే, వీళ్ళిద్దరూ కూడా గతంలో ఓపెన్ ఏఐలో పనిచేశారు, శామ్ ఆల్ట్మన్ కంపెనీ. ఇదే కారణాల చేత 2021లో వాళ్ళు బయటకు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతోంది, ఎవరు ఊహించిన స్థాయిలో డెవలప్ అవుతోంది. దీనివల్ల అనేక ప్రమాదాలు కూడా జరగవచ్చు ముందు ముందు. అందువల్ల దీన్ని కట్టడి చేయాలి, దీన్ని డెవలప్ చేసేటువంటి కంపెనీలు ఆ బాధ్యత తీసుకోవాలి, గార్డ్ రైల్స్ పెట్టాలి, రెడ్ లైన్స్ గీయాలి. అలా కాకుండా కమర్షియల్ ప్రయోజనాల కోసం అని చెప్పి దీన్ని విచ్చలవిడిగా సమాజంలోకి వదిలితే, ఇట్లా ప్రభుత్వాలకు ఇస్తే, వ్యక్తులకు ఇస్తే రేపు మానవాళి మనుగడకే ఇది ముప్పుగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి భావంతో వాళ్ళు బయటకు వచ్చి యాంథ్రోపిక్ అనే కంపెనీని పెట్టారు. పెట్టి కొన్ని అద్భుతం అని చెప్పదగ్గ ప్రొడక్ట్స్ని తయారు చేశారు. కొద్ది కాలంలోనే ఆ కంపెనీ ప్రపంచంలో లీడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్లో ఒకటిగా ఇవాళ డెవలప్ అయింది. ఇవాళ $380 బిలియన్ వర్త్ కంపెనీ అది. కొద్ది కాలంలోనే 2021లోనే పెట్టారు. ఓపెన్ ఏఐకి ఇవాళ సవాలు విసురుతోంది యాంథ్రోపిక్. ఆ టైంలో ఈ ఘర్షణ వచ్చింది ప్రభుత్వంతో. కానీ డారియో మాత్రం వెనక తగ్గల. ప్రభుత్వం మాతో కాంట్రాక్ట్ని రద్దు చేసినా ఇబ్బంది లేదు, మాకు ప్రభుత్వం నుంచి డబ్బు రాకపోయినా ఇబ్బంది లేదు, కానీ మేము మాత్రం మా సిద్ధాంతాలు కట్టుబడే ఉంటాం. దీని చాలా ప్రశ్నలు వచ్చినాయి. నువ్వెవరు ఒక ప్రైవేట్ కంపెనీ సీఈఓవి, నువ్వెవరు నిర్ణయించడానికి? ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వాన్నే కాదనేంత మొనగాడివా నువ్వు? ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. కానీ అతను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం అనేది అమెరికన్ విలువల్లో భాగం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ అంటారు అక్కడ. మేము ఆ హక్కును వినియోగించుకుంటున్నాం. ఆ హక్కును వినియోగించుకోవటం అనేది దేశద్రోహం కాదు, దేశ రక్షణ కోసం మేము కూడా ఎప్పుడో రెడీగా ఉంటాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు, మిగతా ఆయుధాలు లేక టెక్నాలజీ వేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగిపోతుంది. కాబట్టి దీని మీద అదుపు లేకపోతే, కొన్ని కట్టుబాట్లు విధించుకోకపోతే ఇది చాలా ప్రమాదకరం. దీన్ని తీసుకెళ్ళి నేరుగా నేను ప్రభుత్వం చేతుల్లోనో మరొకరి చేతుల్లోనో పెట్టలేను. అందువల్ల అందరం చర్చించుకొని ఒక దేశంగా మనం ఏ రకమైన పరిమితులు విధించాలి, ఏ రకమైన నైతిక సూత్రాలు ఇందులో ఇమర్చాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్లో అనే దాని మీద ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మనం అప్పుడు వాటన్నిటి యూజ్ చేసుకోవచ్చు పూర్తిగా. కానీ అప్పటి వరకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని గట్టిగా చెప్పాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి, ప్లస్ కమర్షియల్ ప్రయోజనాలను కూడా కోల్పోవాలి. ఆల్రెడీ ఒక $200 బిలియన్ వర్త్ కాంట్రాక్ట్ ఉందట అమెరికన్ ప్రభుత్వంతో. రద్దు అయితే అది నష్టం, అయినా పర్వాలేదు అన్నాడు అతను. అంతేకాదు యాంథ్రోపిక్ అనే కంపెనీని నేషనల్ సెక్యూరిటీ సప్లై చైన్ రిస్క్ అని చెప్పి యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ప్రకటిస్తామని చెప్పారు వాళ్ళు. అయితే డారియో ఏం చెప్పాడంటే, వాళ్ళు ఏదో ప్రకటన చేశారు కానీ మాకు ఇంతవరకు ఆ నోటీస్ ఏమీ అందలేదు, ఆ నోటీస్ కనుక మాకు వస్తే మేము కోర్టులో దాన్ని సవాల్ చేస్తామని కూడా అన్నాడు. ఈలోగా ఇంకొక డెవలప్మెంట్ అయింది. అదేంటంటే, వెంటనే 6 నెలల్లోగా మొత్తం యాంథ్రోపిక్ నుంచి మీరు విత్డ్రా కావాలి అని చెప్పి అమెరికా ప్రభుత్వం అన్ని శాఖలకి ట్రంప్ ఆర్డర్ చేశాడు. దానికి కూడా డారియో ఉన్నాడంటే, మేము దానికి కూడా తోడ్పడతామని చెప్పాము, మీరు ఏమీ గందరగోళ పడకుండా వేరే వాళ్ళు ఎవరైనా మీకు ఆఫర్ చేస్తే సర్వీసెస్ మేము దశల వారీగా విత్డ్రా చేస్తాము, వేరే వాళ్ళు దశల వారీగా మొత్తం ఈ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు, అందుకు మేము సహకరిస్తాము అన్నాడు. ఎవరు ఆఫర్ చేశారు ఇప్పుడు? శామ్ ఆల్ట్మన్స్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ అని అంటాం కదా, వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ చేశారు, వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి.
దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇందులో కమర్షియల్ ఇంట్రెస్ట్లు కూడా ఇమిడి ఉన్నాయి. వాటిని కూడా వదులుకోవడానికి డారియో సిద్ధపడ్డాడు. ఇది అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా చాలా కీలకమైనటువంటి ఒక అంశం. ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి ఒక ప్రైవేట్ కంపెనీకి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఈ కాన్ఫ్లిక్ట్లో చివరికి ఎవరు నెగ్గుతారు అనే దాన్ని బట్టి ముందు ముందు ఏఐ మీద ఎవరి కంట్రోల్ ఉంటుంది అనే విషయం కూడా వెల్లడవుతుంది. ఏదేమైనా కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ టెక్నాలజీ కంపెనీలు సమాజంలో పెను మార్పుల్ని తీసుకొస్తున్నటువంటి ఈ సమయంలో ఇటువంటి స్టాండ్ని తీసుకోవడం ద్వారా ఆంథ్రోపిక్ CEO డారియో ఎమోడే నిజమైన హీరోయిజాన్ని ప్రదర్శించాడు.